జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సురేష్ గారు, మీలాంటి సీనియర్ జర్నలిస్టులు కానీ గిరిధర్ గారు లాంటి విశ్లేషకులు కానీ చాలా సందర్భాల్లో చెబుతున్నటువంటి మాట, గత 30-40 సంవత్సరాలు కావచ్చు చరిత్ర ఒకసారి తిరిగేసి చూసుకుంటే అమెరికా వల్లనే చాలా యుద్ధాలు జరిగాయి. ప్రతి దేశం వ్యవహారాల్లోకి, అంతర్గత వ్యవహారాల్లోకి వెళ్ళడము, అక్కడ జోక్యం చేసుకోవడం, అక్కడ చిన్న భిన్నం చేసేయడం జరుగుతుంది. అమెరికాని ఎప్పుడు కూడా నమ్మడానికి వీల్లేదని చెబుతూ ఉంటారు. డూ యూ అగ్రీ విత్ దిస్? కరెక్ట్. ఎందుకు చేస్తుంది? ఇఫ్ సో ఎందుకు చేస్తుంది అట్లా? అమెరికా చూడండి, స్టార్టింగ్ నుంచి మీరు వియట్నాం వార్ తీసుకోండి, అక్కడి నుంచి అమెరికా వాళ్ళ సాయిల్ మీద, అంటే వాళ్ళ అమెరికా మీద దాడి చేయడానికి ఇప్పుడు దాకా 2 సార్లు జరిగిందండి. ఒకటి పర్ల్ హార్బర్ అటాక్ జాపనీస్ వాళ్ళు చేసినప్పుడు, ఇట్ వాజ్ నాట్ ఎ వార్ యాక్చువల్, ఇట్ వాజ్ ఎ కమికల్ సూసైడ్ అటాక్ బై ద జాపనీస్ పైలట్స్. దాని తర్వాత మనం చూసినాం 9/11 జరిగింది. అది కూడా సంథింగ్ వెరీ సిమిలర్, ఎయిర్ క్రాఫ్ట్ యూజ్ చేసి ఒక బిల్డింగ్ ని కొట్టారు. ఈ 2 ఇన్సిడెంట్ మినహా అమెరికా ఎప్పుడు యుద్ధం చేసుకోదండి. ఏదో ఇంకొక దేశం అండి, ఆ దేశాన్ని మొత్తం ధ్వంసం చేసి బయటకు వస్తారు. ఇరాక్ చూసుకున్నాము, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉందని మొదలు పెట్టారు వీళ్ళు. లాస్ట్లో ఏమంటున్నారు, అంతా అయిపోయిన తర్వాత మొత్తం దేశం అంతా ధ్వంసం అయిందని చెప్పినారు. యాక్చువల్లీ ఏం లేకుండే వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉందనుకున్నాం, కానీ ఏం కనిపించలేదు. సొమాలియా చూడండి ఏం చేశారు, లిబియా చూడండి ఏం చేశారు, ఆఫ్ఘనిస్తాన్ చూడండి ఏం చేశారు. వీళ్ళు ఎక్కడ వెళ్ళినా కానీ ఆ దేశాన్ని మొత్తం ధ్వంసం చేసి ఫినిష్ చేసేసి వచ్చేస్తారు బయట. అంటే గిరిధర్ గారు చెప్పినట్టు కరెక్టే, అమెరికా ఇస్ నాట్ వన్ ఎ వార్ టిల్ రీసెంట్లీ. లాస్ట్ ఒక 40 సంవత్సరాలు అమెరికా ఏ వార్ గెలిచింది చెప్పండి? ఎక్కడ లేదు. అన్నీ ఓడిపోయారు. చెప్పడానికి చాలా పెద్ద యూనిపోలార్ వరల్డ్, సింగిల్ వరల్డ్స్, బిగ్గెస్ట్ మిలిటరీ పవర్, సూపర్ పవర్ అని చెప్పుకుంటారు. యుఎస్ఎస్ఆర్ ఉన్నదాకా ఒక వరల్డ్ వాజ్ డివైడ్ ఇంటూ 2, మీరు ఇటువైపు మీరు అటువైపు అని చెప్పేసి. కానీ రష్యా యుఎస్ఎస్ఆర్ స్ప్లిట్ అయిన తర్వాత చిన్న కంట్రీస్ ఇంక్లూడింగ్ యూక్రెయిన్ లాంటి కంట్రీస్, కిర్గిస్తాన్ అన్ని ఫామ్ అయిన తర్వాత రష్యాని ఒక సూపర్ పవర్గా ఇప్పుడు ఎవరు చూసుకుంటలేరు. అండ్ రష్యా కూడా తెలుసు అది, ఎందుకంటే వాళ్ళ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, వాళ్ళ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, వాళ్ళ ఫైనాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మొత్తం దెబ్బతిన్నది. చెప్పడం చాలా బాగుంటుంది, యుఎస్ఎస్ఆర్ డిస్మాంటిల్ చేసాం, బ్రెజ్నెవ్, దాని తర్వాత పెరెస్ట్రోయికా తీసుకొచ్చారు గార్బేచవ్ అని చెప్పేసి. కానీ జరిగింది ఏంటంటే ద ఎంటైర్ రష్యన్ సిస్టమ్, అంటే రష్యన్ అంటే యుఎస్ఎస్ఆర్ సిస్టమ్ కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు యుఎస్ ఏమనుకుంటారంటే మేము ఒక్కరే, వీఆర్ ద ఓన్లీ పవర్ ఇన్ దిస్ వరల్డ్, అందరు మా మాట విన. కానీ ఏం జరిగింది ఈ వార్లో? రష్యా చైనా టైఅప్ అయిపోయాయి. అప్పుడు ఇంగ్లీష్ చెప్తారు, యువర్ ఎనిమీస్ మై ఫ్రెండ్ అంటారు. అది జరిగింది. రష్యా అండ్ చైనా వీళ్ళు ఇద్దరు క్లోజ్ అయిపోయారు. వాళ్ళిద్దరు దీనికన్నా ముందు యుద్ధం కూడా చేసుకున్నారు వాళ్ళు. కానీ ఈ ప్రాబ్లంకి వచ్చేటప్పుడు వాళ్ళు తెలిసిపోయింది, మన ఇద్దరు కలిసి ఉంటే వీ కెన్ డూ అ లాట్ ఆఫ్ థింగ్స్ అని చెప్పేసి, యుఎస్ ని కౌంటర్ చేయడానికి. ఎందుకంటే యుఎస్ హెస్ అ బిగ్గర్ ప్రాబ్లమ్ విత్ చైనా. రష్యా కన్నా ఎక్కువ పెద్ద ప్రాబ్లం, ట్రేడ్ ప్రాబ్లం చైనాతో. అది ట్యాకిల్ చేయడానికి యుఎస్ ఏం చేస్తున్నారు, చైనా మీద చాలా మటుకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ మిగతాది టైవాన్ ఇష్యూ అంతా తీసుకొచ్చి వాటి గొడవ చేస్తున్నారు అక్కడ కూడా. చైనా ఏమనుకున్నారు, సరే ఇదే ఒక ఛాన్స్ ని మన రష్యాతో కలిసి ఉంటే, మన రష్యాతో ఉంటాం, యుఎస్ ని ఇట్లా కౌంటర్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో దిస్ ఈస్ ద గేమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిప్లొమసీ. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇంగ్లీష్ చెప్తారు, దేర్ ఆర్ నో విన్నర్స్, దేర్ ఆర్ నో లూజర్స్. అందరూ ఓడిపోతారు ఎండింగ్ లో. కర్నల్ గారు చెప్పినట్ల వార్ ఇస్ ఎవరికి ఇట్స్ నాట్ హ్యాపీ థింగ్ అండి. అన్ని ధ్వంసం అవుతుంది, దాన్ని రీబిల్డ్ చేయడానికి సంవత్సరాలు పడుతుంది. ఇట్ విల్ టేక్ డికేడ్స్. సో ఈ వార్ కూడా, ఇప్పుడు జరిగిన ఈ దాడి కూడా మనకు వారం తర్వాత మర్చిపోతాం. మన డిబేట్లో కూడా ఉండదు ఇదంతా. రష్యన్స్ మర్చిపోరు. ఎట్లా మనం 26/11 మర్చిపోలేదో, మనం పుల్వామా మర్చిపోలేదు, రష్యన్స్ కూడా మర్చిపోరు. కానీ అప్పుడు బెల్సన్ లో జరిగిన ఆ అటాక్ రష్యన్స్ మర్చిపోయారు. రష్యన్స్ నాట్ లెర్న్డ్ ఎ లెసన్. సబ్వే అటాక్స్ కానివ్వండి, వాళ్ళు చాలా మటుకు జరిగింది వాళ్ళ మీద. చెచెన్ అటాక్స్ జరిగింది, చెచెన్ టెరిటరీ. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో రష్యాకి ఒక ఎక్స్క్యూజ్ దొరికింది. రేపు ఈ టెర్రరిస్ట్ ఓపెన్ గా టీవీలో వచ్చి వాళ్ళ ఇంటరాగేషన్ చేంబర్ లో కూర్చొని ఇది మా యుక్రెయిన్ వాళ్ళు మాత్రం చేపించారనగానే రష్యా విల్ హ్యావ్ అన్ ఆల్ అవుట్ ఎక్స్క్యూజ్ టు ఫినిష్ యుక్రెయిన్ వన్స్ ఫర్ ఆల్. అంతా తీసి మిసైల్స్ పనిచేస్తుందో లేదో కూడా తెలియదు, అన్ని ఉన్న మిసైల్ మొత్తం పడేస్తారు దాన్ని. దివాళీ టపాకాల్లాగా లాస్ట్ మనం చేస్తాం కదా, దివాళీ అన్ని క్రాకర్స్ తీసుకొచ్చే డబ్బాలు పడేస్తాను, కాల్చేస్తాను దాన్ని. అంటే న్యూక్లియర్ అటాక్ చేసే అవకాశం ఉందంటారా? న్యూక్లియర్ లేదండి. న్యూక్లియర్ అటాక్ అనేది ఇట్స్ ఎ డిటరెన్స్, ఇట్ ఇస్ నాట్ అన్ ఆఫెన్సివ్ వెపన్. ఓకే.
అది మన గేమ్ ఆడుతున్నప్పుడు, ఎప్పుడు గేమ్ ఆఫ్ బ్లఫ్ ఆడుతున్నప్పుడు మన దగ్గర ట్రంప్ కార్డ్ ఉందని కూడా మేము చూపించుకోవడానికి మనం చాలా ట్రై చేస్తాం. ట్రంప్ కార్డ్ ఉండదు, కానీ ఇప్పుడు చూడండి పాకిస్తాన్ లాంటి దేశం ఆఫ్ఘనిస్తాన్తో కొట్టుకుంటుంది, ఇక్కడ ఇరాన్తో కొట్టుకుంటుంది, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి. చెప్పుకోవడానికి చాలా పెద్ద, మా దగ్గర న్యూక్లియర్ ఎవ్రీబడి నోస్. ఒక్కసారి మీరు ఒక న్యూక్లియర్ వెపన్ యూజ్ చేస్తే మీరు వాళ్ళు ధ్వంసం అయిపోతాం, మీరు కూడా ధ్వంసం అయిపోతారు. దేర్ ఇస్ నో విన్నర్స్ ఇన్ న్యూక్లియర్ వార్, దేర్ ఆర్ ఓన్లీ లూజర్స్. కరెక్ట్.